ఏమైంది? ఆవిడ చచ్చిపోబోతుంది. ఆవిడ చచ్చిపోబోతుంది. చచ్చిపోబోతుంది. దేనికి కారణం? ఇది డబ్బించాలంటే ఏం చేయాలంటారు? చచ్చిపోబోతుంది. చచ్చిపోతా ఏమీ లేదండి. చదివించారు, చేశారు. పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ వచ్చింది. చదువుకుంటా అది చదివించారు. అన్నీ ఆటో తోలుకునేటప్పుడు ఆటో తోలుకుని ఆటో రీఫైనల్ చేయించి మా ఇళ్ళ మీ డబ్బులు చేయించి మొత్తం అన్నీ చేసి చదివించారు. మొన్న రీసెంట్గా నన్ను చూసి ఫోన్ రాసింది. ఏంటని అడిగితే అందరూ అనుమానం అని అడుగుతున్నారు, కానీ మొగుడికి అనుమానం వచ్చేదాకా ఫోన్ దాయాల్సిన అవసరం ఏంటమ్మా అని చెప్పి ఎవరైనా అడగట్లా. ఏంటమ్మే అని ఎక్కడున్నావు అంటే ఎవరితో ఉంటే నీకెందుకని చెప్పా. దానికి మగోడిగా నాకు బూతులు తిట్టారు. తప్పే. మళ్ళీ వారం వెళ్తే నువ్వు ఎక్కడున్నావు ఎదుక్కో అని చెప్పి హైదరాబాద్లో అంత ఎక్కడైనా ఎతకటా అంటే ఏం తాగారు? తెలుసులు పడుతుందన్నమాట. ఉద్యోగం వచ్చిందని చెప్పి ఇప్పుడు అర్థం చేసినటువంటి ఇదైపోతే ఏమన్నా లేక బతుకుతూ రాసినట్ట వెళ్ళిపోమంటున్నారు. సీరియస్గా ఉంది, అందరు తీసుకెళ్ళిపోండి అంటున్నారండి. ఇప్పుడు మరి మాకు అసలు ఎవరు న్యాయం చేస్తారో కూడా తెలియట్లేదండి అసలు మాకు. సాయి భాను ప్రకాష్ అండి, మాది పామారు. ఆ అమ్మాయి పేరు స్వాతి. మా అబ్బాయి కష్టపడి చదివించుకున్నాడండి, ఆటో తోలుకుంటుంది. బీటెక్ సెకండ్ ఇయర్ నుంచి మా అబ్బాయి ఫీజులే కట్టుకుని పిల్లల్ని చదివించుకున్నాడు. చదివించుకున్నాక ఇప్పుడు జాబ్ వచ్చాక నాకు శాలరీ వస్తుంది కదా, నీకు వెనకాల నీకు చదువు లేదు, అప్పుడేమో పెళ్లి కాకముందేమో నా ఇష్టం నేను చూసుకుంటాను నేనే చేసుకుంటాను అన్నీ అని, ఇప్పుడేమో నాకు వద్దు, నువ్వు నా ముందు నాకు ఇన్సల్ట్గా ఉంటుంది, నాకు వద్దని అని చెప్పి అంటుందండి. ఇప్పుడు శాలరీ కూడా అసలు పిల్లడికి ఎంత అని కూడా తెలియదండి. మేము మాకున్న ఇల్లు కూడా అమ్మేసుకుని మా దగ్గర డబ్బులు కూడా తీసేసుకుని మా పిల్లాడు అమ్మ నేను అప్పులు అయిపోయాను, ఆటో తోలుకొని ఆటో కూడా పోయింది, నాకు ఇప్పుడు ఆటో కూడా లేదు అని చెప్పి, ఆటో లేదు బయట అప్పులు కూడా నాకు పెరిగిపోతున్నాయని చెప్పి మేము ఇల్లు అమ్ముకున్న డబ్బులు దాచుకున్నవి కూడా తీసేసుకొని బయట నాకు చాలా పెరిగిపోతున్నాయి, నాకు తల మీదకి వచ్చేసినాయి అని చెప్పి బాగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాడండి. ఇబ్బంది పెట్టి మా డబ్బులు కూడా ఇచ్చేసాము మేము. ఇప్పుడు నాకు వద్దు నువ్వు అని చెప్పి అంటుంది. కేవలం వాళ్ళ అమ్మాయి చెడగొడుతుందంట ఆ పిల్లలు. ఇప్పుడు నేను ఆ పిల్లలు ఏంది నేను బతకలేను, నేను చచ్చిపోతానని చెప్పి పురుగుల మందు తాగేశాడండి. మధ్యాహ్నం జరిగిందేమో నాకైతే తెలియదండి. పొద్దున్న మేము ఇప్పుడు ఈ మధ్యన పొట్ట తిప్పల కోసం గుడివాడ వచ్చేసామండి. ఉన్న ఇల్లు కూడా అమ్మేస్తుంది మాకు బతుకు తెరువు కోసం. గుడివాడ వచ్చేస్తే పొద్దున్న అనగా పామర్ వచ్చేసేసి అమ్మ నేను ఉండను, నేను చచ్చిపోతాను, పామర్ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే నువ్వు ఉంటే చచ్చిపో, నాకైతే నువ్వు వద్దని అంటుందంటండి. నాకు వద్దంటుంది, నేను చచ్చిపోతాను, నేను ఉండలేను, పిల్లలు లేనిదేని అని అంటున్నాడండి. ఇప్పుడు మా ఒక బాబు అండి, 3వ సంవత్సరం బాబు. వద్దంటుందండి, నువ్వు ఎన్నో మాటలు చెప్తుంది స్టేషన్లో కూడా, పోలీస్ స్టేషన్లో కూడా నాకు వద్దు, నాకు నువ్వు వద్దు, అసలు నువ్వు ఉంటే చచ్చిపో అంటుందంటండి. అదంటే నువ్వు కర్మశాలకు ఇప్పుడు పెద్ద మనుషుల్లో పోలీసులో పెట్టించిన తర్వాత నిన్నైనా నేను మా అమ్మాయి వెనకాల ఉన్నారో మాకు బ్యాక్గ్రౌండ్ ఉంది, నేను అట్టయినా నేను చంపించేస్తానని అంటుంది.
మేమైతే మరి ఆ పిల్ల మారి వస్తే కాపురం కావాలని కోరుకునే పిల్ల ఎన్నన్నా కానీ మేమేం మాట్లాడకుండా ఉన్నాం. ఆ పిల్లోడు కానీ స్టేషన్లో కూడా ఏమి మాట్లాడకుండానే ఉన్నాం.